హాస్పిటల్ ఇది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఎదురుగా నానీస్ రెస్టారెంట్ ఉంటుంది. లొకేషన్ చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది, కృష్ణానగర్ వెళ్ళే దారిలో. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వెస్కులర్ వెయిన్స్ అనే ఆపరేషన్ ఉంటుంది. అంటే జనరల్గా మనకి కాళ్ళలో నరాలు, వెయిన్స్, అవి నరాలు కావు, వెయిన్స్, నాళాలు, అంటే రక్త నాళాలు ఉంటాయి కదా, నాళాలు జిగ్జాగ్గా కనిపిస్తూ ఉంటాయి చాలామందికి. వ్యవసాయం చేసే వాళ్ళకి, ఎక్కువసేపు నిలబడి కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, కార్మికులకి, వీళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అది జనరల్గానైతే ఆపరేషన్ దాకా ఇంకో దాకా వెళ్ళరు. మన చాలామంది మన ఇళ్లలో ఫాదర్ మదర్లకు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఈ హాస్పిటల్, ఈ మెడికల్, ఈ మాఫియా ఎక్కువైన తర్వాత దీనికి ఆపరేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సరే, సివియర్గా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సివియర్గా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టరు డాప్లర్ అని ఒక టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ తర్వాత దాని నిర్ధారణ జరుగుతుంది. తనకి తీవ్రత ఎంత ఉన్నది, దానికి ఏం చేయాలి, సాక్స్ లాంటి స్టాకింగ్స్ అవేమైనా వేయాలన్నా లేకపోతే ఫర్దర్గా ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ చేయాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఈ పర్టికులర్ ఈ హాస్పిటల్లో ఏంటంటే పేషెంట్ రావడమే ఆలస్యం. 600 రూపాయలు ఫీజు కట్టాలి, లోపలికి పోవాలి, డాక్టర్ చూస్తాడు, మీకు డాప్లర్ టెస్ట్ చేయాలంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే టెస్ట్ ఫ్రీగా చేస్తారు. అసలు ఏంటన్నా ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ ఫ్రీగా చేస్తారా? మేము మంచి దానికోసం చేస్తున్నాం అని అంటున్నారు. చెప్పండి, ఏ హాస్పిటల్ అయినా అట్లా చేస్తుందా? సరే, ప్రతిరోజు ఒక 10 పేషెంట్లకో లేకపోతే సాటర్డేనో లేకపోతే సండేనో ఏదో వాళ్ళకి ఇష్టమైన రోజులో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అది కూడా ఓపీ. ల్యాబ్ టెస్టులు ఫ్రీగా చేస్తారా? దాదాపు 4000 రూపాయల టెస్టు ఎలాంటి ఛార్జ్ చేయరు వీళ్ళు. ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఇమీడియట్గా ఏం చెప్తారంటే సర్జరీ అంటాడు. ఇక నీకు రెండో ఆప్షనే లేదు. ఇక పోగానే ఆ ప్రాబ్లం చూస్తాడు, సర్జరీ చేయాలి నీకు అంటాడు, లేజర్ ట్రీట్మెంట్ చేయాలంటాడు, హోల్ పెడతారు, లోపల సర్జరీ అయిపోతుంది. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి. అమాయకమైన జనం పాపం ఈ హాస్పిటల్ వెబ్సైటు, యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి ఆగమైపోతున్నారు. అంటే ఇది చాలా, ఇప్పుడు ఆ పర్సన్ ఎవరెవరికి ఇది ఎట్లా ఏంటి అన్నది మనకు అనవసరం. ఎంత భయంకరమైన విషయం ఇది. చివరికి ఏమంటున్నాడు అక్కడ, ఒకవేళ మా స్టాఫ్ ఏమైనా తప్పు చేసి అపాలజీస్ చెప్తా అంటాడు. ఇప్పుడు మేము ఏం చేసినామంటే తనని పంపించినాం, సీనియర్ జర్నలిస్టు వెంకటేష్ గారు, చూపించండి ఒకసారి, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. మేము ఊరికే ఒక్క నిమిషం పోవన్న, ఒకసారి లోపలికి పోయిరాపో ఏం జరుగుతుందో, నువ్వు కూడా ఒక ఓపీ తీసుకొని పంపించినాం. ఒరి అమ్మ, లోపల పోగానే ఫీజు కట్టించుకున్నారు. ఆడ ఏంది, వెంటనే ఆయన డాక్టర్ కన్సల్ట్ అయ్యిండు, వెంటనే నీకు డాప్లర్ టెస్ట్ చేయాలన్నారు, టెస్ట్ ఫ్రీ. టెస్ట్ పోకముందే నీకు ఆపరేషన్ చేయాలంటున్నారు డైరెక్ట్. అంటే ఎట్లా అయిపోయిందంటే ఇక్కడికి ప్రతి పేషెంట్కి మనం ఆపరేషనే చేస్తాం అని కింద రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి పై వాళ్ళ దాకా వాళ్ళకు క్లారిటీ ఉంది. కాకపోతే ప్రతి పేషెంట్ని ఆపరేషన్ అయ్యి 4 లక్షలే కనిపిస్తున్నాయి, ఆయన 5 లక్షలే ఆయన ఫేస్లో. పేషెంట్ ఎంటర్ అయిందంటే ఇట్లా లక్ష్మీదేవి ఇట్లా 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 తాండవ, అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఎన్ని రోజులు ఇంక ఇట్లా. అందుకే మేము ఒక 2-3 కంప్లైంట్స్ మన దాసరి సీనన్న దగ్గరికి వస్తే, ఇది మళ్ళీ ఒకరిద్దరు పోతేనే మళ్ళీ వీడు 50 లక్షలు అంటారు, ఇంకోటి అంటారు, మళ్ళీ ఇదో లొల్లి తయారైంది, ట్రెండ్ అయిపోయింది స్టేట్లో. కాబట్టి మేమేం చేసినామంటే సరే ఒకసారి వెళ్దాం. తెలంగాణలో గమనించాల్సింది, తెలంగాణ ప్రజలు ఒక 2-3 మాఫియాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ మాఫియా, 2 ఫార్మా మాఫియా, 3వది మెడికల్ మాఫియా. చాలామంది అంటుంటారు హైదరాబాద్ మెడికల్ హబ్ అని. అఫ్కోర్స్ హైదరాబాద్ మెడికల్ హబ్బే, ప్రైవేట్ మెడికల్ హబ్, గవర్నమెంట్ మెడికల్ హబ్ కాదు. ఈ ప్రైవేట్ మెడికల్ హబ్లో ఈ రకంగా దోపిడీ చేసే హబ్ కింద మారిపోయింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చచ్చిపోవాలా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఉన్నది అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకోవాలా. అట్లా కూడా సరైన ట్రీట్మెంట్ లేదు కదా. సో అందుకే మనం జర్నలిస్ట్ వెంకటేష్ గారిని అన్నని పంపిస్తే లోపలికి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలన్నారు. ఒక కొటేషన్ రాసిచ్చారు, 2 లక్షలు అయితే నీకు 4th స్టేజ్లో ఉంది అంటున్నారు. ఆయన నడుస్తున్నాడు, రెగ్యులర్గా నాతో పాటే ఉంటున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాం, అంత బాగానే ఉంది. నొప్పి ఏమైనా ఉందని ఏ నొప్పి లేదు, ఉత్తగానే పంపించినా మేము టైంపాస్కి. ఆయన ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు ఇంతవరకు. పోనీ ఆయన పోయింటే సరే ప్రాబ్లం, ఆయనే అంటున్నాడు డాక్టర్, ఒక 60-70% మందికి జనరల్గా తెలుస్తుంటాయని. జనరల్గా ఏదైనా ఒక టెస్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీయించండి, మీ బ్యాక్ ఏదో ఒక ప్రాబ్లం తెలిసి L1 L2 అంటాడు, దానికి జాయింట్ అయిందంటే ఇంకోటి అంటాడు. అందుకే చాలామంది మంచి డాక్టర్లు ఏం చేస్తారంటే ఎంఆర్ఐ జోలికి పోకండి అంటారు. నేను మా ఫాదర్ని మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే కూడా ఒక మంచి డాక్టర్ చూసి, చిన్న ఏజ్ అతనే, ఏం చెప్పిందంటే ఎంఆర్ఐ ఎందుకన్నా, ఇది ఏజ్ రిలేటెడ్ వచ్చినాయి ఇవన్నీ, ఒక ఎక్స్రే తీయండి సరిపోతుంది. ఎక్స్రే తీస్తే అరిగిపోయినాయి అన్నాడు, కథం అయిపోయింది. ట్రీట్మెంట్ ఏంటంటే కూర్చునే పొజిషన్ మార్చుకోవాలని చెప్పిండు, అంతే, ఏం లేదు అక్కడ, నో ట్యాబ్లెట్, నథింగ్.
ఏమైనా పెయిన్ అనిపిస్తే జర ఆయింట్మెంట్ రుద్దుకొని జర వేడి చేసుకొని కాపుకోండి అని అన్నారు. అదే ఇళ్ళకి తీసుకొస్తే నాకు తెలిసి వెన్నెముక కూడా వెరికోస్ వెయిన్స్ అంటారేమో. అంటే ఇంత దారుణంగా తయారైన హాస్పిటల్స్. ఇప్పుడు ఈడ లిటరల్గా ఇప్పుడు ఈయన కనుక మామూలు అమాయకుడు అయితే 2 లక్షలు ఇవ్వాల్సిందే. ఏ నుంచి తేవాలా? ఉన్నది అమ్ముకోవాలా, లేకపోతే మెడల మీద ఉన్న ఏమన్నా తీసి అమ్ముకోవాలి. 2,40,000 ఇది ఈ మేము ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నాం. దయచేసి గమనించాల్సింది ఏంటంటే టెక్నికల్ పర్సన్ ఫిజికల్ ఎవిడెన్స్ చూపించే ఇది మాట్లాడడం జరుగుతున్నది. ఎక్కడా కూడా ఏదో నోటికి వచ్చిందో లేకపోతే పేపర్ల మీద మాట్లాడట్లేదు. ఇగో ఈ పర్సన్ది ఆల్రెడీ సర్జరీ అయిపోయింది. ఏది వెరికోస్ వెయిన్స్ది సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని అంటే జనరల్గా తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అయితే మేము ఏం చేసినామంటే ఒక ల్యాబ్కి పంపించినాం. ఏంటది టెనెట్ అని ఒక ల్యాబ్కి పంపించి చేస్తే అక్కడ ఏం లేదని తెలిసింది. సరే చిన్నవి ఉంటుండొచ్చు ఒకవేళ రిపోర్ట్లో, కానీ అది మరీ లేజర్ ట్రీట్మెంట్ చేసేంత సివియారిటీ ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈడిది పంపించినాం. ఈ దానికి పంపిస్తే ఓ అమ్మ నీకు అసలు ఇది అసలు చరిత్రలో ఎవరికి లేదు ఇంత భయంకరమైందని 4,50,000 అడ్వాన్స్ అని చెప్పి ఈయనకు సర్జరీ చేయడానికి రెడీ అయ్యి మీరు రెడీ చేసుకోరంటే ఇవాళ తీసుకొచ్చినాం పైసలు గీసలు అన్ని పట్టుకొచ్చి మరి ఏం చేస్తారో అని తీసుకొచ్చి ఈయనతో పాటు జర్నలిస్ట్ వెంకటేష్ అని కూడా తీసుకొచ్చినాం. అంటే ఒక యాడ్ అని ఉండాలని. ఇంకొక బాధితుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన బాధితుడు వీళ్ళ మదర్కి ఏదో ఆయన వైజాగ్లోనే విజయవాడలోనే చేసిండట. వైజాగ్లో కళా హాస్పిటల్లో పరిస్థితి చూస్తే ఇగో 6 నెలల తర్వాత మొత్తం కాళ్ళంతా ఆగమాగమైనాయి. మళ్ళీ మరి ఏం సార్ ఇదంటే ఇంకో 4 లక్షలు అయితే హైదరాబాద్కి అంటున్నట. ఆయన వైజాగ్ నుంచి ఇగో ఈడి దాకా వచ్చాడు. ఇట్లాంటి పేషెంట్స్ ఎంతమంది ఎవరెవరు ఉన్నారో దయచేసి బయటికి రండి. మరి దోపిడీ మరి మేనేజ్ ఈ హాస్పిటల్ ఎవరిది ఓనా లేకపోతే ఇంకా పెద్ద వాళ్ళు వెనకాల ఉన్నారా? ఇదిగో ఇంతకంటే భయంకరంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇట్లాంటి హాస్పిటల్స్ నడవై. దయచేసి గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మాలాంటి వాళ్ళ పేర్లు కూడా వాడతారు. ఇప్పుడు ఒకరిద్దరు పేర్లు చెప్పిండు కదా ఆయన వాళ్ళది వీళ్ళదని సింపుల్గా వాడేస్తుంటారు. మనకు ఆయన తెలుసు ఈయనకి తెలుసు అని. పాపం వాళ్ళకేం తెలియదు అమాయకులకి. మాట్లాడేటప్పుడు అందరం మనవులే అని అనుకుంటాం కదా. సో దయచేసి ప్రజలు యూట్యూబ్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోకండి. ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆగిపోకండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి అవసరమైతే. వాడు పొరపాటున సర్జరీ అన్నాడంటే 1కి 100 సార్లు ఆలోచించండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక స్టడీ తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఇది. సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ మంచి డాక్టర్లు ఉన్నారు పాపం. మంచి డాక్టర్లు ఆపరేషన్ మన ఏజ్లో ఒకటి ఏదో స్టోరీ వచ్చింది. అంతకుముందు నేను యశోద దగ్గర చేసిన సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇమీడియట్గా మేము మెడికల్ అసోసియేషన్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అక్కడ ఉన్న ఒక అధికారికి కాల్ చేయడం జరిగింది. ఈ బాధితులతో కంప్లైంట్ ఇప్పిస్తాం. అసలు ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్లో, ఒకవేళ జాగ్రత్తగా నడిపిస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పటివరకు జరిగిన వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల, శిక్ష పడాల్సిందే. తక్షణమే ఇట్లాంటి హాస్పిటల్స్ని రద్దు చేసి పడేయాలి సింపుల్గా.